Dear first degree BCom students, today in this video class we are going to discuss nature and scope of business economics. వ్యాపార అర్థశాస్త్రం యొక్క స్వభావము పరిధిని తెలుసుకుందాం ఈ వీడియో క్లాసులో. ఫస్ట్, నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. The business economics is micro in character. అంటే వ్యాపార అర్థశాస్త్రం యొక్క స్వభావము, దాని యొక్క లక్షణము అనేది ఏ విధంగా ఉంటుందంటే సూక్ష్మ రూపంలో ఉంటుంది. బికాస్ బిజినెస్ ఎకనామిక్స్ స్టడీస్ ఏ ఫర్మ్ అండ్ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఫర్మ్. సో వ్యాపార సంస్థల యొక్క ఉత్పత్తులు, వ్యాపారాలు, వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. సో బిజినెస్ ఎకనామిక్స్ క్యారెక్టర్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్ క్యారెక్టర్. సెకండ్ పాయింట్, ఇట్ యూజెస్ largely that body of concepts and principles of economics which is known as theory of the firm. సో సంస్థల యొక్క సిద్ధాంతాలు అనే వాటిని మనం తీసుకోవటం జరుగుతుంది. సో మైక్రో ఎకనామిక్స్ నేచర్ ఈజ్ ఎ లార్జ్ దట్ బాడీ ఆఫ్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే అర్థశాస్త్రం యొక్క సూత్రాలు, వాటికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా ఉపయోగిస్తాము. దేనికి ఉపయోగిస్తాము అంటే సంస్థల యొక్క, వ్యాపార సంస్థల యొక్క సిద్ధాంతాలకు ఉపయోగించడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, ఇట్ అటెంప్ట్స్ టు అప్లై ప్రాఫిట్ థియరీ. సో మనం వ్యాపార అర్థశాస్త్రాన్ని దేనికి అప్లై చేస్తామంటే లాభ సిద్ధాంతానికి ఉపయోగిస్తాం. ప్రాఫిట్ థియరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ థియరీస్ ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో ఉన్న పంపిణీ సిద్ధాంతాల్లో భాగమే లాభ సిద్ధాంతం. సో ద బిజినెస్ ఎకనామిక్స్ డీల్స్ విత్ మైక్రో ఎకనామిక్ థియరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో మైక్రో ఎకనామిక్స్లో ఉన్న థియరీ డిస్ట్రిబ్యూషన్స్ని మరి వ్యాపార అర్థశాస్త్రంలో పరిశీలించడం జరుగుతుంది. దేనికోసం పరిశీలిస్తామంటే బికాజ్ ఆఫ్ దట్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ డీల్స్ విత్ ప్రాఫిట్ థియరీ. Profit theory related to the business economics, business firms. Fourth one, it is a fragment. Fragment means business economics is a practical economics or applied economics. So it consider the practical problems of business. ఆచరణాత్మక విషయాల్లో వ్యాపారపరమైన సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. సో the business economics deals with practical problems of a business. వ్యాపారానికి సంబంధించిన సమస్యల్ని, ఆచరణలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. సో బిజినెస్ ఎకనామిక్స్ నేచర్ ఈజ్ ప్రాక్టికల్ నేచర్. ఫిఫ్త్ వన్, ఇట్ బిలాంగ్స్ టు నార్మేటివ్ ఎకనామిక్స్ ఎయిదర్ దెన్ పాజిటివ్ ఎకనామిక్స్. దట్ మీన్స్ వ్యాపార అర్థశాస్త్రం అనేది ఉన్న విషయాన్ని ఉన్నట్లుగానే వివరించడమే కాకుండా అది ఎలా ఉండాలో కూడా తెలియచేస్తుంది. సో ద బిజినెస్ ఎకనామిక్స్ నేచర్ ఈజ్ నార్మేటివ్ నేచర్ అండ్ పాజిటివ్ నేచర్. అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా కాకుండా అది ఎలా ఉండాలి, రైట్ ఆర్ రాంగ్, డిసైడ్ ఆల్సో బిజినెస్ ఎకనామిక్స్. సో ద బిజినెస్ ఎకనామిక్స్ అనలైజేషన్ బేసెస్ ఆన్ not only positive nature and also normative nature. It is a prospective either than descriptive. So business economics అనేది ప్రాస్పెక్టివ్గా కాకుండా డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఉంటుంది. అంటే నిశ్చయాత్మకంగానే కాకుండా నిర్ణయాత్మకంగా కూడా ఉంటుంది. సో ద బిజినెస్ ఎకనామిక్స్ డీల్స్ విత్ prospective decisions and also descriptive decisions are taken. Next, sixth one, it is also makes use of microeconomics. Microeconomics provides an understanding of the environment in which business firm work. So microeconomics, సూక్ష్మర్థశాస్త్రం అనేది మనం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామంటే, దాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటామంటే దాని యొక్క పరిసరాలు, దాని యొక్క ప్రభావం అనేది
మొత్తం కూడా బిజినెస్ ఫర్మ్స్ యొక్క వర్క్ మీద మనం పరిశీలించడం జరుగుతుంది. సో ద టోటల్ మైక్రో ఎకనామిక్స్ నేచర్, మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ అప్లైడ్ ఓన్లీ బేసిస్ ఆన్ బిజినెస్ ఫర్మ్స్ ఆఫ్ ఏ వర్క్. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే వ్యాపార అర్థశాస్త్రం యొక్క పరిధి. సో ఇట్ డీల్స్ విత్ ద ఫాలోయింగ్ టాపిక్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా బిజినెస్ ఎకనామిక్స్ స్కోప్లోకి వస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్, బిజినెస్ ఎకనామిక్స్ స్కోప్లో ఫస్ట్ పాయింట్ డిమాండ్ అనాలిసిస్ అంటే డిమాండ్కి సంబంధించిన విశ్లేషణ. సో డిమాండ్ టాపిక్స్, ఆల్ డిమాండ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద scope of business economics. Demand analysis is quite necessarily for decision making and forwarding planning. So ఫార్వర్డింగ్ ప్లానింగ్లో అంటే మనం దూరదృష్టితో మనం తయారు చేసుకునే ప్రణాళికలు కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా డిమాండ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ద ఫార్వర్డింగ్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ బేసెస్ ఆన్ డిమాండ్ అనాలిసిస్. ఎవ్రీ బిజినెస్ పీపుల్ ఆర్ బిజినెస్ ఓనర్స్ డెసిషన్ మేకింగ్ బేసెస్ ఆన్ డిమాండ్ కాన్సెప్ట్స్. డిమాండ్ డిటర్మినేట్స్ డిమాండ్ distinction, forecasting of demand, elasticity of demand, etc. are discussed in the business economics. సో డిమాండ్ నిర్ణయించే అంశాలు కానీ డిమాండ్కి సంబంధించిన డిస్టింక్షన్స్ కానీ ఫోర్కాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఎలాస్టిసిటీ డిమాండ్, బ్యాక్వర్డ్ డిమాండ్ ఇవన్నీ కూడా బిజినెస్ ఎకనామిక్స్లో మనం వివరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్ కాస్ట్ అనాలిసిస్ అంటే వ్యయము. సో ద కాస్ట్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ ద సైడ్ ఆఫ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మనం కాస్ట్ అనాలిసిస్ని మనం అనలైజ్ చేసుకుంటాం. ద మెయిన్ టాపిక్స్ దట్ కమ్ అండర్ కాస్ట్ అనాలిసిస్ ఆర్ ద డిఫరెంట్ కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ కాస్ట్ అవుట్పుట్ రిలేషన్స్ ఎక్సెట్రా. సో ఉత్పత్తి వ్యయానికి సంబంధించి, ఉత్పత్తుల పరిమాణాలకు సంబంధించి, వివిధ రకాల ఉత్పత్తి వ్యయాలు వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ బిజినెస్ ఎకనామిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. థర్డ్ వన్, ప్రైసింగ్ ప్రాక్టీస్ అండ్ పాలసీస్. సో ధరలు నిర్ణయాలు, ధరల అమలు, వాటికి సంబంధించిన విధానాలు వీటన్నిటిని కూడా బిజినెస్ ఎకనామిక్స్లో డిసైడ్ చేస్తాం. సో ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్స్, ప్రైసింగ్ పాలసీ అండ్ ప్రాక్టీస్ ఎక్సెట్రా ఆర్ ద మెయిన్ టాపిక్స్ డిస్కస్డ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో మనం ప్రైసింగ్ ప్రాక్టీస్, what type of practice of pricing determinates at different markets. Different markets means paripurna poverty market, perfect competition, monopoly market, monopolistic competition, oligopoly, duopoly. These are different structure of markets. So analyzation through different price policies. Next, fourth one, profit management. The main aim of business firms is to make profit nature and measurements of profits, choice of appreciate profit policy, techniques of profit planning, break-even analysis, cost control are some of the topics discussed under profit management. So profit management is very important topic in scope of business economics. బిజినెస్ ఎకనామిక్స్లో ప్రాఫిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన చాలా విషయాలు దీనిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ ఫర్మ్ ఓన్లీ ఆపరేటెడ్ ఆర్ రన్ బై ప్రాఫిట్ మేనేజ్మెంట్, నాట్ లాస్ మేనేజ్మెంట్. సో దట్ ఈజ్ మెయిన్ టాపిక్ ఆఫ్ ది బిజినెస్ ఎకనామిక్స్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే బడ్జెట్, మూలధనానికి సంబంధించిన బడ్జెట్ వివరాలన్నీ కూడా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రేట్ ఆఫ్ రిటర్న్స్, సెలక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్,
అంటే ఇక్కడ క్యాపిటల్ యొక్క వ్యయం ఎంత, అలాగనే దాని నుంచి వచ్చే రిటర్న్స్ అంటే ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయి, సెలక్షన్ ఆఫ్ ప్రాజెక్టు అంటే మనం పనిచేసే ప్రాజెక్టు ఎంపిక చేసుకోవటం. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ సిస్టమ్ are discussed in the scope of business economics, are some of the topics discussed under capital budgeting. So thus conclusion, thus the scope of business economics is much wider than that managerial economics. So బిజినెస్ ఎకనామిక్స్ యొక్క స్కోప్ అనేది వెరీ వైడ్, చాలా విశాలంగా ఉంటుంది. సో బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వన్ ఆఫ్ ద మేనేజరియల్ ఎకనామిక్స్. సో దాన్ని మేనేజరియల్ ఎకనామిక్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. ద రిలేషన్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ టు ఎకనామిక్ థియరీస్ ఈజ్ మచ్ లైక్ దట్ ఇంజనీరింగ్ టు ఫిజిక్స్ ఆర్ ఆఫ్ మెడిసిన్ టు బయాలజీ. సో లైక్ అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది దేనికి ఈ విధంగా ఉంటుందంటే ఎకనామిక్ థియరీస్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ టు ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎలానో, అలాగనే మెడిసిన్కి బయాలజీ ఎలానో, అలాగనే ఎకనామిక్స్ రిలేటెడ్ టు ది బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ మేనేజరియల్ ఎకనామిక్స్. ఈజ్ ద రిలేషన్ ఆఫ్ అప్లైడ్ ఫీల్డ్ టు ద వర్క్ ఫండమెంటల్ బట్ మోర్ అబ్స్ట్రాక్ట్ డిసిప్లిన్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది మనం అప్లై చేయాలంటే ఏ రూట్ ఆఫ్ బిజినెస్, అంటే అదొక రూట్ మాట, బిజినెస్ రిలేషన్స్ అన్నిటి కూడా. సో ఆల్ ఎకనామిక్ థియరీస్ అప్లైడ్ త్రూ బిజినెస్ ఫర్మ్స్ ఆర్ బిజినెస్ వర్క్స్ ఆర్ బిజినెస్ జాబ్స్. సో ఇట్ ఈజ్ ఎ రిలేషన్ applied field to the work fundamental but more abstract discipline. సో ఇది ఒక విధానం ప్రకారం జరుగుతుంది మాట, అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ మెథడ్ ఆఫ్ ఎకనామిక్స్ టు బిజినెస్ మేనేజ్మెంట్. సో బిజినెస్ మేనేజ్మెంట్కి ఒక అప్లికేషన్ మెథడ్గా ఉపయోగపడుతుంది ఎకనామిక్స్ అనేది. సో దీస్ ఆర్ మెయిన్ పాయింట్స్ ఇన్ ద scope of business economics. So dear students, this is very important topic, this is very important question, because of this is the first lesson main question in the public exam. So carefully listen and perfectly read and write. So next video class another topic, we are going to another topic. So thank you for watching this video. For more video classes, please subscribe the EPR Education.